ఉంటాయి, మనం క్రాఫ్ట్ కూడా చేస్తాము. అట్లాంటి ప్రతి ఒక్క రంగంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. వాహనాలకు తాళ్లు కట్టి లాగుతూ రిక్షాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ర్యాలీ నిర్వహించారు. మోడీ హఠావో అంటూ నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి మాట్లాడుతూ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఎన్నికైన తదుపరి ఈ ప్రభుత్వం గ్యాస్ పైన, డీజిల్, పెట్రోల్ పైన, సిఎన్జి పైన ధరలు పెంచుతాయని చెప్పి ఆనాడు ప్రతిపక్షాలుగా మేము చెప్పి వ్యాపారులు, హోటల్లో పనిచేసే కార్మికులకు పని లేకుండా పోతా ఉన్నది. ధరలు పెరిగిపోయినాయి, ఇబ్బంది మేరగా పెరిగిపోయినాయి ఇప్పటికే గ్యాస్ వల్ల. అదే పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే పెరిగిపోయినటువంటి వాటన్నిటి కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇనుము ధర పెరుగుతూ ఉంది, సిమెంట్ ధర పెరుగుతూ ఉంది, ఇసుక ధర పెరుగుతుంది, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. వెహికల్ పెట్టి అదేవిధంగా రిక్షా సిలిండర్లు పెట్టి వినూత్నమైన ప్రదర్శన నిర్వహించాం. ఎందుకంటే ఈ ప్రజలు అనుభవించే బాధ రేపు 27 వల్ల మరిన్ని ధరలు పెరిగి ఈ దేశ ప్రజలు అదొక పాలు కాబోతున్నటువంటి దశ ప్రజలు గమనించాలి. బీజేపీ సంబంధం ఉన్నదని ఎట్లా చెప్తున్నారో ఒకసారి పునరాలోచించుకోవాలి. మోడీ అట్టర్ ఫ్లాప్ అయిండు. ఈ దేశంలో ప్రజల సొమ్మును మరి గుంజుకోవడం కోసం, జేబులు ఖాళీ చేయడం కోసం మాత్రమే మోడీ సర్కార్ పనిచేస్తుంది. తన సహజ మిత్రులైనటువంటి అదాని అమ్మేల కోసమే, కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. పెంచిన ధరలు తగ్గించేందుకు ప్రజలు రోడ్ల మీకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.